అయినకోటలో ఒక రాధాని డబ్బులు తీసుకుంది. మేమిద్దరం కలిసి చిన్న అవసరానికని పోయాం. సరేలని మా దరిద్రం ద్వారా ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఇవ్వాలిగా, నెలలోపు ఇస్తానని చెప్పింది. చిటికేసి ఇస్తానని ఇద్దరు మొగుడు పిల్లలు బలంగా చెప్పారు. 20,000 అడిగారు. మాకు కొత్త కదా అనుమానంతో 10,000 ఇచ్చాం. మా టైం బాగలేక మేము కాదనలేక అవునలేక 20,000 10,000 ఇచ్చాం. 10,000 ఇస్తే నెలకిస్తానని 3వ సంవత్సరం 2వ సంవత్సరం అవుతుంది. కొన్ని సాక్ష్యాలు ఉన్నాయిలే, బాధ ఏం లేదు. ఇస్తామని చెప్పింది. ఇంత మట్టికి ఇచ్చి సావదు. ఎప్పుడన్నా ఫోన్ చేస్తే బిజీ టౌన్, ఫోన్ ఎత్తదు స్విచ్ ఆఫ్, ఫోన్ ఎత్తదు స్విచ్ ఆఫ్, బిజీ టౌన్. ఇంకిదే బాధ, ఫోన్ ఎత్తదు. ఒకసారి వాళ్ళ అక్కనిచ్చింది సేంకుర్తి అయితే, సేంకుర్తి వస్తే అప్పుడు చేసినప్పుడు ఎత్తి మాట్లాడేది, అంట మాట్లాడేది, కానీ ఇంకేం అయినవి లేదు. ఎగదెంగే పని అంతా ఎగదెంగి ఎన్నో లక్షలు ఎగదెంగిందట. ఐపీ పెట్టడానికి రెడీగా ఉందని చెబుతున్నారు జనం. దానికి తోలు తీస్తే సరే ఇద్దరు మొగుడు పిల్లలకి రెండోసారి ఇట్ట బాకీలు చేయకుండా ఐపీ పెట్టడానికి రెడీగా ఉండి, మేము ఒప్పుకోము నాయన, మేము ఒప్పుకోము, మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము ఒప్పుకోము, మేము ఎట్రైనా మేము గట్టిగానే మాట్లాడతాం, గట్టిగానే బూతులు తిడతాం, దాంట్లో డౌటే లేదు. మా డబ్బులు ఇస్తావా ఏంది, నువ్వు తిట్లు తింటావా? మేము వీడియోలు పెడతానే ఉంటాం, దేంట్లో తగ్గం. మాకు బాకీ ఇచ్చేవాళ్ళే సేంకుర్తి నుంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. ముందు మా డబ్బులు మాకు స్విచ్ ఆఫ్లు చేయటం, ఫోన్లు చేస్తే ఎత్తకపోవటం, బిజీ టౌన్లో పెట్టడం మాకేంది ఈ టార్చర్? మేము డబ్బులు ఇచ్చి మీకు ఈ పనులు అన్నీ చేయించుకున్నామా? మాకు అంత జిలా ఇంకేడ జిల్లేదనమాట. మీ చేత ఈ పనులు చేయించుకోవడానికి జిల అనమాట. మాకు అంత కారిపోతా ఉన్నది రేకుల చెట్టు. ఇది ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. 30 సంవత్సరాల నుంచి ఇదిగో అన్ని బొక్కలు, ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. అంతా చీలిపోయి చిట్లిపోయి ఉంది. మట్టి గోడలు పైకి పోతా, లోపల మట్టి గోడలు. ఈ ఇల్లు కట్టుకోవటానికి కూడా స్థాహం లేదు. మీకు డబ్బులు ఇటమేంది? నీ అమ్మ చిల్ల దొమ్మర మొకందానా, కర్రె మొకందానా, ఏంది మాకు ఈ చారవా? తిట్టాల్సిన అవసరం ఏంది? మిమ్మల్ని మేమెందుకు తిట్టాలి? మా డబ్బులు మాకు ఇస్తే మిమ్మల్ని మేమెందుకు తిట్టాలి? మీతో మాకేం సంబంధం? ఏంది టార్చర్? మాకు ఫోన్ చేసి డబ్బులు అడిగారు. ఇంకా అప్పటి నుంచి స్విచ్ ఆఫ్. 4 రోజులు మాట్లాడారు, డూమ్ డోస్కామని మాట్లాడారు. ఇంకా అప్పటి నుంచి ఫోన్ ఎత్తుడు లేదు, ఏమీ లేదు. మాకు కర్మ, మా పెంట మాకు పెట్టారు. మీరు మొగుడు పిల్లలు మాకు టార్చర్ పెట్టారు. నా కొడుకు బేల్దారి పనులకు పోయారు మా పిల్లలు. నీ డబ్బులు ఇసిరి దింగుతారన్న, ఇసిరి దింగినట్టే ఉంది మా కర్మ. సిగ్గు లజ్జ మానం మర్యాద ఉందంటే కర్రె మొకందానా. నీ అమ్మ ఎన్నిసార్లు తిట్టినా సిగ్గు లజ్జ లేదు. మీ పాపం పిల్లలకు తగులుద్దే కనపడుతుంది. నేను తిట్టమని కనపడుతుంది. నువ్వు చేసే టార్చర్ ఐపీ పెట్టాలనుకుంటున్నావంట, జనాలు చెప్పుకుంటున్నారు.